ఇంత టేస్టీ బిర్యానీని మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి ప్రాసెస్ చూసేయండి. మీరు కూడా అనుకుంటారు, అబ్బా! ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇంత మంచిగా చేసుకోవచ్చా అని. 10-15 జీడిపప్పులు, 2 బిర్యానీ ఆకు, జాజికాయి, జాపత్రి, అలానే సాజీరా, జీలకర్ర, మిల్ మేకర్ని కూడా ఒక గ్లాస్ తీసుకున్నానండి. అందులో వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. లేదంటే మీరు వెంటనే వేసేసుకోవచ్చు. ఒక్క గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ అండి. సో నేను 1.5 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. సో ముందుగానే వాష్ చేసి నానబెట్టేసుకుంటున్నాను. మీరు అలానే చెయ్యండి, పొడి పొల్లాడుతూ వస్తుంది. సో ప్యాన్లో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. స్మెల్ వస్తుంది కదండి, మంచి అరోమా. సో ఆ టైంలో మనం పచ్చిమిర్చి అండ్ టొమాటా, ఉల్లిపాయ, వెజ్జెస్ అన్నిటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ. లేదంటే మీరు అలానే ఫ్రై చేసేసుకున్న నో ప్రాబ్లం. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొక ముచ్చట మాట్లాడుకుందాం. ఈ ప్లేస్లో పుదీనాను యాడ్ చేయాలండి. నా దగ్గర లేదు కాబట్టి కరివేపాకుని యాడ్ చేశాను. బాగా మగ్గిపోయింది కదా, టమాటాను కూడా యాడ్ చేసేసి స్కిన్ సెపరేట్ అయ్యే వరకు కూడా లిడ్ క్లోజ్ చేసి బాగా కుక్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసేటప్పుడు విజిల్ అనేది రిమూవ్ చేసి అప్పుడు కుక్ చేయండి. లేకపోతే కనుక విజిల్ అందులో ప్రెషర్ ఉండిపోతుంది కదండి. సో ఆ ఛాన్సెస్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని లిడ్ క్లోజ్ చేయండి. ఒకవేళ మీరు ఇలాగ కుక్కర్ని విజిల్తో కుక్ చేసినట్టయితే సో ప్రెషర్ మొత్తం పోయాక అప్పుడు మాత్రమే లిడ్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సేఫ్టీ మెజర్స్ అనుకోండి, యో విష్. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రాసెస్లోకి వెళ్తే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. మీ ఊర్లో మిల్ మేకర్ అంటారా, సోయా చంక్స్ అంటారా, ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఈ రైస్లో వాటర్ అనేది ఎగిరిపోయే వరకు కూడా మనం స్లోగా మెతుకు అనేది విరిగిపోకుండా కింద నుంచి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు నేను వాటర్ అనేది కొలుచుకుంటున్నానండి. కొలత గ్లాస్ పెట్టుకున్నాను కదా, సో 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ ఫస్ట్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ మీకు చూపించడం కోసం వేస్తున్నానండి. లేకపోతే 3 గ్లాసెస్ వేసుకుంటే 1.5 గ్లాస్ రైస్కి సరిపోతుంది. సో మీకు చూపించడం కోసం నేను అలాగా కొలుస్తున్నానండి. నెక్స్ట్ ఇలా చెమ్మ ఆరిపోతుందండి, చూడండి, కింద నుంచి పైకి అనుకుంటూ మెల్లగా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం కొలిచి పెట్టుకున్నాం కదా పక్కన. సో దీన్ని యాడ్ చేసేసుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఎంత సాల్ట్ అనేది యాడ్ చేయాలంటే బిర్యానీలో సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలండి. అప్పుడే మనకి రైస్కి మంచిగా సాల్ట్ అనేది పట్టి మంచి రుచినిస్తుందండి. సో ఈ టేస్టింగ్ సాల్ట్లు అవి కాకుండా ఇలాగా హోమ్ మేడ్ బిర్యానీస్ చేసుకుంటే హెల్త్కి మంచిదండి. ఆయిల్స్ అవి తక్కువ వేసుకొని చేసుకోవాలి, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మాత్రమే. టేస్ట్ కోసం అయితే నాలా కొంచెం ఎక్కువే వేసుకోండి. సో ఇలా తెరల కాగుతున్నప్పుడు మనం క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సోయా చంక్స్ని, కానీ మిల్ మేకర్ అంటాం మేమైతే ఈస్ట్ గోదావరి సైడ్. ఇవి యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వండి. చాలా సింపుల్ అండి ఈ బిర్యానీ అనేది. సో నెయ్యిని యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టమాటో బిర్యానీ రెడీ అండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లోకి వచ్చి షేర్ చేసేయండి. నేను
ట్రై చేస్తానండి. నాకు వచ్చిన విధంగా నేను కుక్ చేసి పెట్టడానికి. పొడి పొడిలాడుతూ చూసారండి, బాస్మతి రైస్తో కూడా ఇంతగా మంచి అరోమాతో కమ్మగా ఉంటుందండి. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.